షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. పరమతండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగాలు మీరు వింటూ అనుదినం కూడా ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు కదా. కాబట్టి ఆ పరమతండ్రి ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో నుంచి మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో. కాబట్టి పరమతండ్రి ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇజ్రాయెలును ఏ విధంగా విడిపిస్తున్నాడంటే, వారు యెహోవా వైపు మళ్ళుకున్నప్పుడు, పూర్ణ ఉదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆ సర్వోన్నతుని వైపు తిరిగినప్పుడు, పట్టుదల కలిగి యెహోవాను సేవించినప్పుడు వారిని పరమతండ్రి ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈనాడు ఆత్మ సంబంధంగా ఫిలిష్తీయులు అనగా ఎవరంటే మన శత్రువు, మన అపవాది చెరలో నుంచి మనల్ని విడిపించాలి అంటే, అపవాది వరలో నుంచి మనల్ని విడిపించాలి అంటే, అపవాది కుతంత్రాల నుంచి, కుయుక్తుల నుంచి ఆ పరమతని మనల్ని విడిపించాలి అంటే మనము మన పూర్ణ ఉదయంతో యెహోవా వైపు తిరగాలి, యెహోవాను ఆశ్రయించాలి, ఆ యెహోవాను మనం అల్లుకోవాలి, ఆ యెహోవాను మనం ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఆయన శత్రు చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మన జీవితాలలో ఈ లోకములో మనకు పరమతండ్రి మనకు అతి సమీపముగా ఉన్నాడు. శత్రువు మీద నుంచి మనకు విజయం ఇచ్చేనాదురుగా ఉన్నాడు. మనమే ఆయన ఆశ్రయించడం లేదు, ఆయనను సేవించడం లేదు. కాబట్టి ఆయనను సేవిస్తే, గణపరిస్తే, ఆయన మహిమపరిస్తే శత్రువు యొక్క తలను ఆయన పాదముల కింద చితిక తొక్కించి మనకు విజయం ఇస్తాడు ఆ పరమతండ్రి. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో సమూయేలు గారు సెలవిస్తూ వస్తున్నాడు ఇజ్రాయేలులకు, అయ్యా యెహోవా వైపు మీరు మళ్ళుకోండి, పట్టుదలతో ఆయన సేవించండి అన్నాడు. కాబట్టి వారు పట్టుదలతో ఆయన సేవించారు, ఆయనను మహిమపరిచారు, ఆయనను ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి పరమతండ్రి ఇజ్రాయేలును కాపాడుతూ వచ్చాడు. ఈ దినాలలో కూడా శత్రువు చేతుల్లో నుంచి పరమతండ్రి మనల్ని విడిపించాలి, మనల్ని కాపాడాలంటే పరమతండ్రిని పూర్ణ ఉదయంతో, మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం సేవిస్తాం. ఆ పరమతండ్రి మనల్ని నిశ్చయముగా ఆయన శత్రువు చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు, అపవాది కుయుక్తుల నుంచి మనం విడిపిస్తాడు, అపవాదికి అపజయం కలిగజేస్తాడు, మనకు జయమునిస్తాడు. ఆ జయశీలుడైన యెహోవా మన పక్షమున ఉండగా ఇక మనకు విరోధి ఎవడు? కాబట్టి సర్వోన్నతుడు మన పక్షంలో ఉండబోతున్నాడు సుమా. అట్టి విధంగా పరమతండ్రిని మనం పూర్ణ ఉదయంతో ఆయన సేవిస్తాం, పట్టుదలతో ఆయన మహిమపరుస్తాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి యెహోవా మెస్సియా, పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను సేవించినప్పుడు, పట్టుదలతో నిన్ను మహిమపరుస్తూ వచ్చినప్పుడు, నిన్ను ఆరాధిస్తూ వచ్చినప్పుడు మీరు మా జీవితాల్లో విజయం ఇచ్చే నాదురుగా ఉన్నారని మీరు మాతో మాట్లాడిన మాటలు బడికి స్తోత్రములు. ఆ మాటలు మా హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడైన సర్వాధికారి యెహోవా మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.